గీతాంజలి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవాలి. హ్మ్. గీతాంజలి అనే అబ్బాయిని మనం ఇప్పటికీ చూసినా హ్మ్. చాలా బాధ అనిపిస్తుంది, హ్మ్. గుండెల్లో మండుతుంది. అవును. అమ్మాయి ఏ పార్టీ నాయకురాలు కాదు, అవును. తను కాదు. ఒక సామాన్య యువతి. అవును. ఈ చక్కగా తన కుటుంబం ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం, పేద కుటుంబం అనను కానీ దిగువ మధ్య తరగతి కుటుంబం. హ్మ్. వాళ్ళ కష్టార్జితంతో బతుకుతున్నారు, అంతే, చిన్న ఫ్యామిలీ పాపం. చిన్న ఫ్యామిలీ. హ్మ్. ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక పట్టా ఇచ్చింది. నాకు తెలిసి మనిషి అనేవాడు ఎవడైనా సరే ఒక సొంత ఇల్లు సొంత స్థలం వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మామూలుగా హ్యాపీ ఉండదు. ఏ గృహప్రవేశం ఎందుకు చేసుకుంటామండి? అవును. ఆ సంతోషమే కదా. అంతే. అవును. స్థలం ఉన్నప్పుడు భూమి పూజ ఎందుకు చేస్తాం? అవును. అందులో సంతోషమే కదా. హ్మ్. ఆ సంతోషం 10 మందితో పంచుకుని బంధువులను వాళ్ళని పిలుచుకుంటాం కదా, అవును. చెప్పుకుంటాం కదా 10 మందికి, అవును. ఇది కొన్నాను ఇది అని. అవును. ఎక్కడ ఎందుకు? నాకు బాగా గుర్తు, నా మ్యారేజ్ అయినప్పుడు అడిగారు హ్మ్. ఏమున్నది ఆస్తి అంటే, ఈనాళ్ళు చేస్తున్నాడు ఇట్లాగా ఇంతే. హ్మ్. అప్పటికి ఏముంది ఆస్తి అంటే, అప్పుడు నాన్న వాళ్ళు షాపు గుమస్తా నుంచి 4 గుమస్తాలు కలిపి షాప్ పెట్టుకున్నారు. అది